శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వన్. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక ఛానల్ని బాగా ఎక్కువ ఫాలో అవుతానండి. కామెంట్స్ కూడా పెడతా ఉంటాను. మేడం కూడా నా కామెంట్స్ ఓకే ఒక్కసారి లైక్ చేస్తారు. నేను వీడియో చూస్తే ఆ మేడం వీడియోస్ ఖచ్చితంగా తప్పకుండా నేను కామెంట్స్ పెడతా ఉంటాను. అయితే రీసెంట్‌గా ఒకటి హల్చల్ చేస్తుంది కదండీ ఒక వీడియో. దాని మీద నేను కూడా స్పందించాలనుకున్నాను. ఏంటంటే శివాజీ గారి వీడియో అండి. శివాజీ గారు ఆడవాళ్ళని ఏదో అన్నారని అన్నారు. నా థంబ్‌నెయిల్ చూసారు కదా! నిజంగా శివాజీ గారు చాలా తప్పు మాట్లాడారు కదండీ! అందరూ ఏకీభవిస్తారా? నేనైతే ఏకీభవిస్తాను. నిజంగా చాలా తప్పుగా మాట్లాడారు. అసలు ఆడవాళ్ళని అలా మాట్లాడకూడదు. ఈ వీడియో పూర్తిగా చూస్తే తప్పితే మీకు నేను ఏం చెప్తున్నాననేది మీకు పూర్తిగా అర్థం కాదు. అవునండి. ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్ళందరూ కూడా విప్పుకొని తిరుగుతున్నారు. కప్పుకొని ఎవ్వడు తిరుగుతలేదు. అవును కదండీ! అది ఏంటంటే శివాజీ గారు ఏమన్నారంటే, "అమ్మా అందంగా, శుభ్రంగా ప్రకృతి ఎలా ఉంటుంది? ప్రకృతిని చూస్తే చూసే కొద్దీ చూడాలనిపిచ్చిద్ది కదండీ! ఒక మంచు పడుతున్నప్పుడు, ఒక వర్షం పడుతున్నప్పుడు, ఒక చెట్టు చల్లటి గాలి వీస్తున్నప్పుడు, మామిడి చెట్టు నిండా మామిడి పళ్ళున్నప్పుడు, ఇలాగ ప్రకృతిలో చాలా ఉంటాయి. ఒక కొండలు, వాగులు, జలపాతాలు ఇవన్నీ ఎక్కువ జర్నీస్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తా ఉంటది. చాలా అందంగా ఉంటది కదండీ! చూసే కొద్దీ చూడబుద్దవుద్ది. ఆడవాళ్ళని కూడా అలాగే చూసే కొద్దీ చూడబుద్ది అవ్వాలండి. అంతేకాని అయ్య బాబోయ్! ఇదేంట్రా ఇలాంటి డ్రెస్ ఏసుకొచ్చింది అనిపించకూడదు. ఇప్పుడు మేము వీడియోస్ చేస్తున్నాం అంటే మేము ఇంట్లో చాలా పద్ధతిగా ఉంటాం. బయట కూడా పద్ధతిగా ఉంటాం. ఇదే డ్రెస్ సెన్స్‌తో వెళ్తాం. అంటే నేను డ్రెస్సులేసుకోనంటే డ్రెస్సులు వేసుకుంటాను. అవసరం ఉన్నప్పుడు అది ఆ డ్రెస్ అవసరం అక్కడున్నప్పుడు మాత్రమే. ప్రతిసారి కాదు. అలాగని పంజాబీ డ్రెస్సులు వేసుకోవటం తప్పు లేదు. ఒళ్ళంతా కప్పుంటది. కానీ చిన్న చిన్న బిగినీలు అన అన్ అన్ అనకూడని మాటలు అనాల్సొస్తుందనమాట. ఇలాంటి డ్రెస్సులు వేసుకొని వెళ్తే ఏ మగాడైనా అలాగే చూస్తాడు. పూర్వం సినిమాలు చూడండి. 'సావిత్రి' గారు, ఎవరు 'చంద్రకళ' గారు. 'చంద్రకళ' నాకు చాలా ఇష్టం కొన్ని కొన్ని యాక్టర్స్ ఉన్నారు. 'సావిత్రి' గారు, 'జమున' గారు, 'శారద' గారు, 'చంద్రకళ' గారు, ఇంకా 'కాంచన' గారు, ఇంకా చాలా మంది యాక్టర్స్ అండి. నాకు పాత యాక్టర్స్ చాలా బాగా తెలుసు. నేను పాత సినిమాలు ఇప్పటికే చూస్తా ఉంటాననమాట. ఏ ఇలాగ చాలా యాక్టర్స్ ఉన్నారు. అప్పుడు కూడా సినిమాలొచ్చినియి కదా! అప్పుడు ఇంకా సూపర్ హిట్. ఇప్పుడైతే ఒక వారం రోజులు, 10 రోజులు ఆడుతుంది. నెక్స్ట్ ఓటీటీకి ఇచ్చేస్తున్నారు. లేదా అది ఉంటుందో ఏమైపోతుందో థియేటర్స్‌లో చెప్పలేకపోతున్నాం. పూర్వ సినిమాలు అలా లేవు. అలాగే ఆ తరం అయిపోయిన తర్వాత వచ్చిన యాక్టర్స్ ఎవరంటే శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు వీళ్ళు యాక్ట్ చేశారు. నేనిక్కడ ఒక జయసుధ గారి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. జయసుధ గారు 'ప్రేమాభిషేకం' సినిమాలో వేంప క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ సినిమా అంతా ఒక ఎత్తు. ఆ క్యారెక్టర్ ఒక్కటే ఒక ఎత్తు. బట్ అలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు కూడా ఆవిడ చీర కట్టుకున్నారు కానీ, అడ్డమైన గొడ్డ పూలికలు ఏసుకోలేదండి ఇందులో. ఇది శివాజీ గారు ఏం చెప్పారు? ఇందులో చెప్పిన తప్పేముంది? అమ్మ నిండుగా బట్టలు కట్టుకోండి. నిండుగా ఉండండి. ఆడవాళ్ళంటే ఇంట్లో ఎలా ఉంటారో, మీ పర్సనల్స్‌లో మీరు ఎలా ఉంటారో అనవసరం. పబ్లిక్‌లోకొచ్చినప్పుడు కాస్త నిండుగా చీర కట్టుకోండి. లేకపోతే డ్రెస్‌లేసుకు ఇప్పుడు మనకు అవకాశాలున్నాయి కదా! పంజాబీ డ్రెస్‌లు బోలెడు మోడల్స్ వచ్చాయి. ఏదో ఏంటిది చాలా మోడల్స్ నేను కుడతా ఉంటాను. ఆ మోడల్స్ అన్నీ వచ్చాయి. చక్కగా మంచి మోడల్స్ ఏసుకోండి. ఖరీదైన బట్టలే వేసుకోండి. అలా చెప్పడం తప్పు అని అందరూ అంటున్నారు. ఆయన చెప్పింది 100% కరెక్ట్ అండి. ఆయన ఆడవాళ్ళ గురించి అంటే ఒకప్పుడు ఆయన కూడా యాక్ట్స్ చేసి ఉన్నారు. ఒక సినిమాస్‌లో హీరోగా చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశారు. విలన్‌గా చేశారు. రీసెంట్‌గా అంటే ఒక సంవత్సరం అవుతుందేమో నేను ఒక సినిమా చూసానండి. 'కోర్టు' అనే సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఆ ఆడపిల్లల్ని అలా పెడితేనే అలాంటి భయం చూపిస్తేనే ఈ రోజుల్లో అలా ఉంటారు. లేకపోతే ఇప్పుడు ఎవరు ఉండట్లేదండి ఆడపిల్లలు ఎవరు కూడా. తండ్రి దగ్గర ఎలా ఉండాలి, తల్లి దగ్గర ఎలా ఉండాలి, బయట మావయ్య వస్తే ఎలా ఉండాలి, బావ వస్తే ఎలా ఉండాలి, అన్నయ్య ఎలా ఉండాలి అని పూర్వం నేర్పించేవారు. ఇప్పుడు ఆ నేర్పించడాలు లేవు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోవడం, వాళ్ళకి నచ్చింది కొనుక్కోవడం, తెచ్చుకోవడం, వేసేసుకోవడం. మొన్న వేసుకున్న వాళ్ళు వేసుకున్నట్టు ఉంటున్నారా? ఊరి మీదకి వెళ్ళిపోతున్నారు. బిగినీలు వేసుకొని ఇంకా ఏంటేంటో రకరకాలు. ఇలాంటివన్నీ మరి పద్ధతి కాదు. అన్నీ ఒంటి మీదయి అన్నీ ఎవరికి కనిపించాలో ఆళ్ళకే కనిపించాలి కానీ, ప్రతి ఒక్కడికి కనిపిస్తే అది కరెక్ట్ కాదేమోనని నాకు అవకాశం. ఇప్పుడు బట్టల షాప్‌కెళ్తామండి. మనకొక చీర నచ్చిద్ది. ఆ చీర మీద ప్రతి ఒక్కడు చెయ్యేస్తాడు. కదండీ! అలాంటిది ఇప్పుడు మనం అనేది మనం కట్టుకునే చీర మీద ప్రతి ఒక్కడు చెయ్యేసాడని చెప్పేసి, పర్లేదులే మనం ఏది కట్టుకున్నా పర్లేదు అనంటే అది కరెక్ట్ కాదు.
మనం ఎంతవరకు బట్టలు కట్టుకోవాలి అంతవరకు కట్టుకోవాలి. ఎంత అందంగా కనిపించాలో అంత అందంగా కనిపించాలి. ఏ ఇంకొకటి నేను ఈ మధ్యన ఒక షో చూసానండి. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఎందుకో ఖాళీగా ఉండి చూడాలనిపించి చూసాను. అందులో కూడా హీరోయిన్స్ చాలా రకాలుగా ఇక్కడ వరకే చెస్ట్ పై వరకే అన్నమాట. అయి మనం వర్ణించలేము. అలాంటి బట్టలేసుకురావటం. అవి జారిపోతున్నాయేమో అని దానొంక చూసుకోవటం. అది ఏసుకోవడం ఎందుకు? జారిపోతున్నాయని 10 సార్లు చూసుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆ మాట శివాజీ గారు అన్నారని బాధపడడం ఎందుకు? మీరు షూటింగ్‌లోకెళ్తారా? మీ ఇష్టం. షూటింగ్ అనేది అది మీ ప్రొఫెషన్. ఇప్పుడు మాకు ప్రొఫెషన్స్ ఉంటాయి. మా ప్రొఫెషన్స్‌లో మేము ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఆహ్, అయితే ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే అండి, ప్రతి దానికి డ్రెస్ కోడ్ ఉంటది. ప్రతి ప్రతి ఏమంటారు దాని పేరు ప్రతి జాబ్‌కి లేదంటే ప్రతి ఒక్క చదువుకి గాని, అలాగ ఒక్కొక్క దానికి డ్రెస్ కోడ్ ఉంటుంది. డాక్టర్ ఉన్నారనుకోండి, లోపల ఎలా వేసుకున్నా సరే పైన కోటేసుకోవాలి. అడ్వకేట్ ఉన్నారనుకోండి, లోపల ఏ డ్రెస్ ఏసుకున్నా పైన బ్లాక్ కోట్ కానీ, గౌన్ కానీ వేసుకోవాలి. ఒక కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఉన్నారనుకోండి, జెంట్స్ అయితే సూట్ ఏసుకుంటారు. ఆడవాళ్ళైతే చక్కగా ఇక్కడి వరకు కాలర్ ఉన్న నెక్ పెట్టుకొని ఏసుకుంటారు. నాకు చాలా ఇష్టం కాలర్ ఉన్నాయి. నాకు చాలా ఉన్నాయన్నమాట. నేను కుట్టుకున్నది సొంతంగా కదా! బయట కుట్టించాలంటే భయపడాలి. నేనే కదా కుట్టుకోవటం. అలాగా. ఇప్పుడు ఒక సిస్టర్ ఉన్నారంటే ఒక చీర కట్టుకోవటమో, లేదంటే లాంగ్ ఫ్రాక్ ఏసుకొని ఇక్కడ ముడి పెట్టుకుంటారు. ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డ్రెస్ కోడ్ ఉంది. అలాగే పాత సినిమాల్లో కూడా ఒక డ్రెస్ కోడ్ ఉంది. నైటీలు వేసుకునేవారు. 3 పీస్ నైటీలు ఉండేవండి అప్పుడు. ఎందుకంటే లోపల వేసుకొని పైన ఎవరైనా వచ్చారా అని అన్నప్పుడు అదే డ్రెస్‌తో అవసరం వచ్చినప్పుడు పైన ఇంకో కోట్‌లా ఉండేదండి. అది యేసుకొని వచ్చేవారు. జెంట్స్‌కి, లేడీస్‌కి కూడా ఉండేదండి ఇది. నేను చాలా సినిమాలు చూడండి. మీరు పాత సినిమాలు చూస్తే అర్థమవుతుంది. నేను పాత సినిమాలు చూస్తాను. అయితే ఇలాగ ఒక్కో దానికి ఒక్కో డ్రెస్ కోడ్ ఎందుకు పెట్టారంటే, ఇలాంటివి అడ్డమైన బట్టలు యేసుకొని ఊరి మీదకి రాకూడదనే పెట్టారు. ఇప్పుడు ఇదే మాట శివాజీ గారు ఏమన్నారంటే, "అమ్మ ప్రకృతిలా కనపడాలి. ఆడదంటే తల్లిలా ఉండాలి. అంతేకాని మీరు అందరికీ అన్నీ చూపించాల్సిన అవసరం" అంటే ఆ మాట వేరేలా మాట్లాడారు. అది తప్పని అందరూ అంటున్నారు. కానీ ఆ పరిస్థితికి అది కరెక్టే. తప్పైతే నేను చెప్పను. ఎందుకంత ఫీల్ అయిపోతున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఏదో అనలేదని ఫీల్ అవుతున్నారా? లేదంటే ఆ పని మీరు చేశారని ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు 'అనసూయ' గారు గాని, లేదంటే ఎవరెవరో ఉన్నారు. చాలా మందున్నారండి యాక్టర్స్. నేను పలానా పేరని నేను చెప్పలేను. ఆవిడొక్క ఆవిడని కూడా నేను చెప్పను. ఆవిడ మంచిగానే ఉండొచ్చు. చేసి ఉండకపోవచ్చు. నేను చెప్పలేను. ఎవరి గురించి చెప్పలేను. కాకపోతే అలాంటి బట్టలు వేసుకోవటం తప్పు అని చెప్పారు అంతే ఆయన. మొత్తానికి ఇప్పేసుకొని వచ్చేయండి రోడ్డు మీదకని చెప్పలేదు. ఆయనేం చెప్పారు? చక్కగా చీర కట్టుకుంటే పొందిగ్గా ఉంటారు. ఆడపిల్లలు ఆడపిల్లలా ఉండాలి అని చెప్పారు. అది తప్పా అండి? ఎందుకంటే దాని గురించి ఆయన్ని క్షమాపణలడగాలి, చెయ్యాలని ఆయనని ట్రోల్ చేసేత్తన్నారు. అంత అవసరం లేదు. ఆయన చెప్పింది 100% కరెక్ట్. నా ఓటైతే శివాజీ గారికే. నేనైతే అదే చెప్తాను. నాకు ఆడపిల్లుంది. నా ఆడపిల్లని కూడా నేను ఎంత పద్ధతిగా పెంచుకోవాలో అంత పద్ధతిగా పెంచుకున్నాను. దానికి రకరకాల డ్రెస్‌లు వేస్తాను, రకరకాల గౌన్‌లు వేస్తాను. ఎక్కడ ఏది వేయాలో అది నేను వేస్తాను. నేను ఒక ఆడపిల్లకిని పెంచాలి కదా! మనకే ఆడపిల్లలున్నారు కదా! మన పిల్లలే మనకి చెల్లెళ్ళున్నారు. మన తమ్ముడికి పిల్లలున్నారు. మన అన్నలకి పిల్లలున్నారు. వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా! ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసినప్పుడు సినిమాల వరకు అది కరెక్టు. ఇప్పుడు సినిమా ఉంది. ఎళ్తారు. ఎళ్లి ఆ క్యారెక్టర్ చేసుకొని తర్వాత బట్టలు మార్చుకొని బయటకొచ్చేత్తుంటారు కానీ, ఆ బట్టలతోనే బయటికి రారు కదా! ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు సినిమాలు అలా లేవు. అదే క్యారెక్టర్‌తో ఏ క్యారెక్టర్ బట్టలేసుకున్నారో ఆ క్యారెక్టర్ బట్టలతోనే బయటకొచ్చేత్తన్నారు జనాలు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన అన్న దాంట్లో తప్పేముందండి? ఆయన మీద పడిపోతున్నారు అందరూ కలిపి. ఎవ్వరు ఆయన మీద పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఇందులో. నా ఓటైతే 100% శివాజీ గారికేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన తండ్రి. అప్పుడు ఆ వయసులో ఆయన ఆ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి అప్పుడు మాట్లాడి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఆయనకి పిల్లల విలువేంటి? ఒక ఆడపిల్ల బయటికెళ్తుంది. మన ఆడపిల్ల బయటికెళ్తే పరిస్థితి ఎలా ఉంటదని ఆయన తెలుసుకొని ఉండొచ్చు. ఇప్పుడు ఆ మాట ఒక తండ్రి స్టేజ్‌లో ఉన్నాడు కాబట్టి మాట్లాడాడు. ఒక అన్న స్టేజ్‌లో ఉన్నాడు కాబట్టి మాట్లాడాడు. ఒక ఇంటికి పెద్ద స్టేజ్‌లో ఉన్నాడు కాబట్టి మాట్లాడాడు. తప్పు లేదండి. దీన్నెందుకు అంత ట్రోల్ చేసేసి అంత ఇది చేసేస్తున్నారు? మీ యొక్క ఏంటంటారు? మీ ఇగోస్ హర్ట్ అయిపోయినాయా? మీరు బట్టలు బయటకేసుకోతే మీ ఇష్టమమ్మా! మీ ఒళ్ళు చూపించుకోండి ఎవరొద్దన్నారు? కానీ ఆయనది తప్పనడానికి మీరు సరిపోరు. ఎవ్వరు సరిపోరు. ఆయనది ఆయన కరెక్ట్ గానే చెప్పారు. సరైన బట్టలేసుకోండి. అందంగా ఉండండి. పొందిగ్గా ఉండండి. ఆడపిల్ల ఆడపిల్లలా ఉంటేనే బావుంటుంది అని అన్నారే. ఇందులో మధ్యలో దూరిపోయి నన్నన్నారని ఎందుకు మధ్యలో దూరిపోతున్నారు? అంటే మీరందరూ ఆ బట్టలేసుకున్నారు కాబట్టి, ఆయన ఆ మాటంటే మీకు గుచ్చుకుంది కాబట్టి, మీరు మధ్యలో వచ్చారు. లేకపోతే మీరు నన్ను కాదంటే మీరు వదిలేయొచ్చే. దాన్నెందుకంత ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది? పూర్వం సినిమాల్లో అలా లేదే. ఇప్పుడు ఏంటి ఐటెమ్ సాంగ్స్ చేసేవాళ్ళున్నారు.
ఐటమ్ సాంగ్స్ చేసిన వాళ్ళు కూడా పూర్వం ఇలాగ షూటింగ్ లో డ్రెస్ సెన్స్ అలా వేసుకున్నా షూటింగ్ వరకు వెళ్ళే వరకు కంబల్ ఇలా ఒక షాల్ కప్పుకొని వెళ్ళి ఆ క్యారెక్టర్ అది చేసేసి వచ్చేసి మళ్ళీ ఈ షాల్ కప్పేసుకుని కూర్చునేవారు సెట్ లో. మీరు చూసారా లేదా? నేను చూసాను, మా డాడీతో నేను చాలా షూటింగ్స్కి వెళ్ళాను, నేను చూసాను. అప్పుడు నాకు తెలియని వయసు అనుకోండి, ఇప్పుడు కొంచెం తెలిసినా కూడా మనం ఏం చేయలేం. నేను షూటింగ్స్ చాలా చూసాను మా నాన్నగారితో వెళ్ళినప్పుడు. మా నాన్నగారు ఉన్నప్పుడు నేను ఎక్కువ సినిమా ఇండస్ట్రీలో తిరిగి ఉన్నాను, నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడాను. ఏమండి, ఆయన అన్నదైతే తప్పు లేదండి. శివాజీ గారు అన్నది 100% కాదు, 1000% కరెక్ట్. ఆడవాళ్ళు ఆడవాళ్ళలా ఉండాలి. ఇక్కడ శివాజీ గారు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, అందరూ విప్పుకొని తిరగండి అమ్మ, కప్పుకోకండి అని అనుంటే అప్పుడు అందరూ ఓటేద్దరేమో. కానీ కప్పుకోమన్నాడుగా పాపం ఆయన. కప్పుకోమనడం వల్ల పాపం ఆయనకి అందరూ రివర్స్ అయ్యారనమాట. అంటే ఆ క్యారెక్టర్స్, ఆ బట్టలు వేసుకుని ఎవరైతే బయటకు వచ్చి తిరుగుతున్నారో నన్నే అంటున్నారు. ఇప్పుడు గుమ్మడికాయలు తోటలో గుమ్మడికాయలు దొంగ ఏం చేస్తాడు? గుమ్మడికాయ భుజాన్ని వేసుకుని పోతాడు గబగబ. ఆడు ఏం చేస్తాడు? అరే ఇక్కడ గుమ్మడికాయ పోయిందిరా అని ఎవడైనా నేనేమో 10 సార్లు ఎందుకంటే గుమ్మడికాయకి బూడిద ఉంటుంది కదండి. అంటే నేనని తెలియకూడదండి. ఆ పాప మా 100 మందిలో ఈడే దొంగ కదా, కాబట్టి ఇలా తుడుచుకునేసరికి తెలిసిపోతుంది. తర్వాత అనిపిస్తుంది అలాగా గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నాడు అన్నట్టు. ఎందుకు అసలు మీరు అలా అంటున్నారు అర్థం కావట్లేదు. శివాజీ గారు అన్నది 100% కరెక్ట్. ఆయన కరెక్ట్ గానే చెప్పారు, కరెక్ట్ గా మాట్లాడారు. అందరినీ బట్టలు విప్పుకోవనలేదు, అందరినీ బట్టలు సరిగ్గా కట్టుకోండి, ఒళ్ళంతా కప్పుకోండి అన్నారు. అనడం తప్పు అయినప్పుడు సనాతన ధర్మంలో ఆడది చీర కట్టుకొని ఉండడం అనేది చాలా గౌరవప్రదం. ఇప్పుడు ఎందుకండి మనమే, ఇప్పుడు నేను ఉన్నాను, ఒక ఫ్రాక్ వేసుకెళ్ళాను అనుకో, నన్ను బయటోడు చాలా వరస్ట్ గా చూస్తాడు. అదే నేను రోజు వెళ్ళి చీరలు వెళ్ళాను అనుకో, నన్ను ఎవరో టచ్ చేయడానికి ట్రై చేయడు, నన్ను ఎవరు కనీసం మాట కూడా మాట్లాడడానికి ట్రై చేయడు. అది నా గౌరవం నా దగ్గర ఉంటది, నా డ్రెస్ సెన్స్ నా దగ్గర ఉండాలి. అవునా కదండి? కాబట్టి ఆయన ఒక తండ్రి స్థానంలో, అన్న స్థానంలో ఉండి మన అందరికీ మంచిగా చెప్పారండి. ఆయన ఏదో చెడు ఏం చెప్పలేదు. దట్టు ఆయన ఏం చెప్పారు? హీరోయిన్స్ ఎలా ఉన్నారని చెప్పారు కానీ ప్రతి ఒక్కడు ఎలా ఉన్నాడని చెప్పలేదు. హీరోయిన్స్ గురించి మాట్లాడారు, అవసరమైతే వాళ్ళు ఎత్తుకుంటారు. మధ్య మధ్యలో ఉన్న వాళ్ళు ఎందుకండి ఊరికే గోకేసుకుంటున్నారు? రక్తాలు వచ్చేస్తే జాగ్రత్త అండి బాబా. ఏంటో అర్థం అవ్వట్లేదు. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నా ఓటు 100% శివాజీ గారికే వేస్తాను. శివాజీ గారు అన్న మాటలో 100% కరెక్ట్ ఉంది. ఆయన కప్పుకోమన్నాడు, విప్పుకోమన్నాడు. అదే విప్పుకోమని ఉంటే ఇంకెన్నందరో కదా. కాబట్టి సమాజానికి మంచి చెప్పేవాళ్ళు ఎప్పుడూ చెడ్డగానే మిగిలిపోతారండి. నా దృష్టిలో శివాజీ గారు అయితే క్షమాపణలు చెప్పాల్సిన అవసరం అయితే ఎవ్వరికీ లేదు. ఆయన ఎవ్వరికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి నా వీడియో మీద మీ కామెంట్స్ ఏంటనేది నాకు ఒకసారి తెలియచేయమని నేను అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.